హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అంటే పులుసు కూర చేద్దామని గోంగూర తీసుకొచ్చాను. రోజు పప్పులు కూరలు విసుగ్గా ఉంటున్నాయి కదా, అందుకని ఈరోజు గోంగూర తోటి పులిహార చేద్దామని అనుకున్నాను. అదే చూపిస్తాను రండి. ఇదిగోండి గోంగూర. దీనికి కావాల్సినవి గోంగూర, ఎండుమిర్చి, ఆవాలు, ఇవి మెంతులు, ఈ మూడు వేయించుకోవాలి. దీంట్లో పులిహారలో వేసుకున్నట్టే మనకు పచ్చిమిర్చి ఇలా తరిగి పెట్టుకోవడం, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇవి పల్లీలు. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఉంటే, ఇంగువ, చింతపండు గుజ్జండి తీసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ముందు ఫస్ట్ ఇవి వేయించుకుందాం. ఇదిగోండి బాణీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొంచెం వేసుకొని ముందు ఇది వేయించుకోవాలి కదా. ముందు ఈ మెంతులు, ఆవాలు ఇవి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు కూడా వేయించుకుందాం. ఇవి వేయించి పొడి చేసుకున్న తర్వాత అప్పుడు మనం మిగతాది ప్రాసెస్ చూపిస్తాను. ఆవాలు మెంతులు వేగాయండి. ఇవి మిరపకాయలు కూడా వేసేసాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ వేసేసుకుందాం దీన్ని. ఇదిగోండి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం అంతా. మిక్సీ పట్టి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగోండి గోంగూర కూడా వాట్ చేసుకుందాము. కొంచెం నూనె ఎక్కువగానే వేయాలి గోంగూరకి. నూనెలో ఉడికితేనే బాగుంటుంది. స్లోగా పెట్టుకొని అంటే తరగలేదు. ఒకవేళ ఇది మెత్తగా అయిపోతే సరే, మెత్తగా అవ్వకపోతే కనుక మిక్సీ వేసేసుకోవచ్చండి. తరగకుండానే వేస్తున్నా నేను. ఇదిగోండి ఇలా మగ్గుతూ ఉంటుంది. బాగా మెత్తగా గుజ్జుగా అయిపోవాలా. నేను ఇది 10 రూపాయలదండి గోంగూర, ఒక కట్ట, పెద్ద కట్ట. చూసారు కదా, ఈ గిన్నె నిండా వచ్చింది. సరిపోతుందని ఇంక ఇది తీసుకున్నాను. ఇది కనుక అంటే ముదురాకైతే తాళ్ళుగా అట్లా ఉంటుందండి. అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. మనకి గుజ్జుగా అయిపోయింది అనుకోండి, లేతగా ఉంటే గుజ్జుగా అయిపోతుంది. అప్పుడు ఇంక మిక్సీలో వేయాల్సిన పని ఉండదు. అది చూసుకోండి మీరు. కొన్ని ఆకులు వర్షం పడినా నీళ్లు పెట్టినా తొందరగా మెత్తబడవు. ఇది బాగానే మెత్తగా వచ్చేసింది. అంటే మనకి చింతపండు పేస్ట్ లాగా కలిసిపోవాలన్నమాట అంతా బాగా. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అన్నానికి సరిపడా ఇందులోనే పసుపు అండి. తర్వాత చింతపండు గుజ్జు. అంటే ఇది ఇంత గుజ్జు తీసా నేను. ఎవరి పులుపుకి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఇది నాకు పుల్ల కూరే గోంగూర. కొంతమందికి చప్పగా ఉంటే కనుక కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది. ఇదైతే పుల్లగా ఉంది కాబట్టి నాకు కొంచెమే పడుతుంది. అంటే కొంతమంది పుల్లగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది అంత పులుపు తినని వాళ్ళు ఉంటారు. మనకు తెలియదు కదా. ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు, ఉప్పు ఎలా మనం ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకుంటామో, ఉప్పు అయినా కారమైనా పులుపైనా మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే కొంచెం తగ్గించే వేసిన, ఇంత కూడా వేయను నేను. ఇంక ఇది ఉంచేసాను నేను. పులిహార కాబట్టి మనకి చింతపండు కావాలి కదా, అందుకోసం వేసుకోవటం. ఇదిగోండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉన్నది కదా, స్లోగా పెట్టాను అనమాట. సిమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడే ఉప్పు కూడా దీంట్లో అంటే రుచి దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటే, మనకు కొద్దిగా తక్కువే వేసుకోండి. కావాలంటే మళ్ళీ అన్నంలో కలుపుకునేటప్పుడు కలిపేసుకోవచ్చు. నేను ఇదిగోండి రైస్ వండి పెట్టేసుకున్నా రెడీగా. అన్నం రెడీగా ఉంది. ఇది మిక్సీ వేసానండి. ఇవి ఇట్లా మిరపకాయలు, మెంతులు, ఆవాలు 3 కలిపి మిక్సీ వేసా కదా, దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి.
ఇది మాత్రం మిరపకాయలు కారం ఎన్ని కావాలి ఏంటి అని మాత్రం అనుకోకండి. అంటే చెప్పా కదా, ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎవరి కారం, కొంతమంది కారంగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మనం మిరపకాయలు కానీ ఉప్పు కానీ పులుపు కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని అంత కరెక్ట్గా కొలతగా చెప్పడం అనేది అది కష్టం. అందరూ ఒకలాగా తినరు కదా. దీన్ని బాగా ఇందులో కలిసిపోయేలా కలిపేసుకోవాలి. ఉప్పు కారం చాలా బాగుంటుందండి ఇది. అంటే ఎప్పుడు గోంగూర పప్పు, గోంగూర పులుసు కూర అలా కాకుండా ఇదొక వెరైటీగా హాయిగా కలుపుకోకుండా బౌల్లో పెట్టుకొని తినేసేయచ్చు. పిల్లలకైనా ఇష్టంగా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి నేనేం వేయట్లేదండి. కావాలనుకుంటే పచ్చి ఉల్లిపాయ స్లైసుల కింద కట్ చేసుకొని కొరుక్కోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి ఉడికింది కదా, చూసారు కదా, ఇట్లా అంతా నూనె అంతా బయటకు వచ్చేసి బాగా గోంగూర అన్నీ కలిసి బాగా ఉడికినాయి. ఇప్పుడు దీన్ని రైస్లో కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా యాస్టీజ్ ఇలా పచ్చడి కింద కూడా తినేసేయచ్చండి. దీని పచ్చడిలాగా కూడా బాగానే ఉంటుంది. కావాలంటే మనకు వెల్లుల్లిపాయలు అవి వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయ కానీ ఇలా డైరెక్ట్ కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. దీన్ని ఇంత ఆపేద్దాం, ఇంక ఉడికిపోయింది కాబట్టి రైస్లో కలుపుకుందాం. ఇదిగోండి రైస్ ఇలా ఉడకబెట్టుకుంటే మనకు మామూలుగా పులిహోర చేసుకున్నట్టే అండి. పులిహోరలో ఎలా ఉడకబెట్టుకుంటామో అంతే. కొంచెం రైస్ తీసి ఇది కలిపేసుకోవచ్చు, కొంచెం పెరుగన్నం తినడానికి సరిపోతుంది. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకొని మనం అంటే ఎట్లయినా పులిహోరకి అట్లాగే కలుపుకుంటాం కదా, కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే అటు ఎటు దాంట్లో వేసాను పసుపు, అయినా కొంచెం చాదస్తంగా ఒక్కరో వేసుకోవటం. కొద్దిగా కరివేపాకు మళ్ళీ పోపులో వేసుకుంటాం కదా, కొంచెం ఇలా నలిపేసి వేసుకుంటే బాగా స్మెల్ పడుతుంది. ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తాం. అంటే నేను రైస్ మొత్తం తీయలేదు కదండి, రైస్కి సరిపడా చేశాను. సరే పెరుగన్నం అనుకుంటుందిలే అని కొంచెమే సగం దీంట్లో కలుపుకుంటున్నాను. అది పచ్చడిలాగా వాడుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటే ఇంకోసారి చేసుకోవచ్చు. ఇదిగోండి పోపుకి ఒక 2 గరిటెలు నూనె వేసుకొని ముందు పల్లీలు కొన్ని ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవి వేసుకుందాం, శనగపప్పు అవి వేసుకుందాం. ఇవ్వండి పల్లీలు వేగాయి, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అంతే. పులిహోర పోపు వేసినట్టేనండి. ఇంకా ఇవి 4 ఎండు మిరపకాయలు, ఇంగువ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవి కొంచెం వేగనిచ్చేసి అందులో అన్నంలో కలిపేస్తాం. ఇట్లా గోంగూర అంతా దీంట్లో అన్నంలో కలిపేసిన తర్వాత ఈ పోపు కూడా దీంట్లో వేసేయాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. ఇదిగోండి గోంగూర పులిహోర రెడీ అయిపోయింది.
ఎప్పుడు రొటీన్గా ఒకటే రకంగా పులిహార మన నిమ్మకాయ, చింతపండు, మామిడికాయ అన్నిటితో చేస్తూ ఉంటాం కదా, ఇట్లా గోంగూరతో కూడా చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అది కూడా ఐరన్ కదా గోంగూర, మనం ఆకుకూర తిన్నట్టు ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్సులకి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఇగోండి ఉల్లిపాయలు కూడా, పచ్చి ఉల్లిపాయ ఇలా నంచుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు కూడా నంచుకోవచ్చు. గడ్డ పెరుగు ఉందనుకోండి, చప్పగా తీయటి పెరుగు ఉంటే నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు రెసిపీ. మీకు ఎలా ఉందో చూసి తయారు చేసుకొని మీరు కూడా టేస్ట్ చేసి నాకు ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరి ఉంటాను. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.